హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వన్ మోర్ మినీ వ్లాగ్. ఏంటి అంటే కొబ్బరి ముద్దలు తయారు చేస్తున్నాం. ఎలాగో చూసేయండి. చాలా సింపుల్ మెథడ్ అండి. ముందుగా బెల్లాన్ని తురుము పెట్టుకొని ఉన్నదాన్ని ఒక ప్యాన్లో వేసేసి స్టవ్ ఆన్ చేసి దాంట్లో లైట్గా వాటర్ వేసేసి బాగా కరగనివ్వాలి. కరగనిచ్చాక బాగా తీగ పాకం వచ్చేదాకా ఉడకనివ్వాలి. పాకం బాగా ముదురుగా ఉండకూడదండి, లేతగానే ఉండాలి. లేతగా ఉంటేనే కొబ్బరి ముద్ద సాఫ్ట్గా ఉండిద్ది. ముందుగానే మనం నెయ్యి వేసేసుకోవాలి ఒక స్పూను. ఎందుకంటే కొంచెం స్మెల్ బాగుంటుందండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. బాగా ఇలా పొంగు చెక్కు కట్టి లేత పాకం వచ్చేదాకా ఉంచి అందులో ముందుగా తురుము పెట్టుకొని ఉన్న కొబ్బరిని కానీ లేదంటే మిక్సీకి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పొడిని కానీ వేసేసి అందులో బాగా వేసేసి మొత్తం ఉన్నదంతా వేసేసి బాగా కలపాలండి. మనం ఆపితే కింద అడుగు అంటిద్ది. అడుగు అంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఆపకూడదు. ఎక్కడ ఆపామంటే మనం అడుగు అంటుంది. అడుగు అంటకుండా ఉండాలి. అడుగంటితే మళ్ళీ స్మెల్ బాగోదన్నమాట. ఇలాచీ కూడా ఒకటి స్మాష్ వేసేసి బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతూ ఉండగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే విధంగా వచ్చేదా కలుపుతూనే ఉండాలి. కలుపుతున్నప్పుడు ఏంటంటే బాగా ఆ కొబ్బరికి ఈ పాకం అనేది బాగా వెళ్ళేసి బాగా టేస్టీగా ఉంటుంది, స్వీట్గా. చక్కెరతో అయినా చేసుకోవచ్చు. కొబ్బరి ముద్దలు అయితే బెల్లంతోనే చేస్తారు, చక్కెరతో చేయరు. ఇలా చేసుకొని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకున్నాం అనుకో, ఇంట్లో చిన్నపిల్లలు లేదంటే హస్బెండ్స్ స్నాక్స్ కానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక చల్లార్చుకొని దాన్ని ముద్దలుగా చేసేసుకొని ఎప్పుడైనా తినచ్చు. చిన్నపిల్లలకి ఐరన్ ఎక్కువగా ఉంటుందండి ఇట్లాంటివి పెడితే. నేను చేసిన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.